ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో పుట్టబోయే పిల్లల్ని ముందుగానే డిజైన్ చేసి ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల లేదా మగబిడ్డ కావాలంటే మగబిడ్డని వాళ్ళ గుణం ఏ విధంగా ఉండాలో కూడా నిర్ణయం చేసే టెక్నాలజీ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇది ఇప్పుడు మనకు ఒక కళ, కానీ మన కళని నిజం చేసే పద్ధతిని కంప్యూటర్ పుట్టక లక్షల సంవత్సరాల ముందే మన పూర్వీకులు మనకు ఇచ్చారు అని మనలో ఎంతమందికి తెలుసు? ఆ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియోలో ఉన్న విషయాలు మీరు అంతకుముందు ఎప్పుడు విని ఉండకపోవచ్చు. వీడియో పూర్తిగా చూసి ఆలోచన చేయండి, వాస్తవాలు అర్థమవుతాయి. అలానే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం చేసి నన్ను మోటివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నీ సంపాదన ఎంత అని ఎవరైనా అడిగితే మన వాళ్ళు ఇచ్చే సమాధానం 2, 3, 4 అని. లక్షలు కాదు, కోట్లు కూడా కాదు, పిల్లలు. నాకు 2, 3 పిల్లలున్నారని లేదా 4, 5 పిల్లలున్నారని అంటే పిల్లలే మనం సంపాదించే ఆస్తి, వాళ్ళ ఎదుగుదలే మన సంతోషం. ఇది భారతీయ సంస్కారం. కానీ ఎలాంటి సంస్కారం లేకుండానే పిల్లల్ని కంటున్నారు, ఎలాంటి విలువలు నేర్పకుండానే వారిని పెంచుతున్నారు. పున్నమ నరకం నుంచి కాపాడే వాళ్లే పుత్రులు అయితే మరి ఇప్పుడు ఎందుకు బతికున్నప్పుడే నరకాన్ని చూపించే వాళ్ళలాగా తయారవుతున్నారు? కారణం ఒక్కటే, గర్భధారణ సమయంలో శాస్త్రాలను పాటించకపోవడం. ఇంతకీ ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్తుంది అంటే జాగ్రత్తగా వినండి. మొక్క మొలవడానికి భూమిని సారం చేయడం, విత్తనాన్ని శుద్ధి చేయడం ఎంత ముఖ్యమో గర్భధారణకి కూడా అండాల నాణ్యత, వీర్యం యొక్క గాఢత అంతే ముఖ్యం. అలా కాకుండా కృత్రిమ ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల మొక్క ఎదుగుదలే కాదు, ఎదిగాక దిగుబడి కూడా తగ్గుతుంది. ఇంకా ఎదుగుదలకు అత్యధిక పెట్టుబడి అవసరం అవుతుంది. అలా ఎలాంటి డాక్టర్ అవసరం లేకుండా పంట పండించే విధానమే గర్భ సంస్కారం. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రోజుల్లో ఇది అందరికీ తెలిసిన టెక్నాలజీ. కానీ మనకు తినడమే కానీ పండించడం తెలియదు కదా. అందుకనే హాస్పిటళ్ల చుట్టూ పరిగెడుతున్నాము. అయితే పూర్వజన్మలో చేసిన పుణ్యాల ఫలితమే సంతానం అంటారు పెద్దలు. పిల్లలు కలగకుండా ఉండడానికి వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం, వాళ్ళ పెంపకం మొదటి సమస్య అయితే భార్యాభర్తల అన్యోన్యత రెండవ సమస్య. మనకు తెలిసిన వాళ్ళే మనకు పరమాన్న విందు ఇస్తాము అని ఆహ్వానిస్తే మనకు వచ్చే మొట్టమొదటి ఆలోచన అసలు వీళ్ళకి ఆ స్తోమత ఉన్నదా అని. ఒకవేళ లేకపోతే మనం వెళ్ళం కూడా. అలానే పిల్లల విషయం కూడా అంతే. ఒక జీవం తల్లి గర్భంలో ప్రవేశించే ముందు ఏ గర్భంలో తను ప్రవేశించాలి అన్న జ్ఞానం ముందే ఉంటుంది. అయితే ఆ యోగ్యతని భార్యాభర్తలు పెంచుకుంటే తప్ప సంతాన యోగం కష్టమవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట, ఆత్మ బుద్ధిని నియంత్రిస్తుంది, బుద్ధి మనసును, ఇంకా మనసు శరీరాన్ని నియంత్రిస్తుంది. అంటే శరీరంలో ఉండే ఎలాంటి దోషాన్ని అయినా, అది ఆడవారిలో పీసీఓడి సమస్య లేదా మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువ అయినా కూడా మనసుతో నిర్ణయించవచ్చు, నియంత్రించవచ్చు. మనసు చేత బుద్ధి ప్రశాంతం చేసుకోవచ్చు. ఇంకా బుద్ధి చేత మాత్రమే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది. ఆ ఆత్మజ్ఞానమే ఈ జన్మలోనే కాదు, పూర్వజన్మలో చేసిన పాపాలను కూడా కాల్చి బూడిద చేస్తుంది. మనకు పిల్లల్ని కలగడానికి కావలసిన యోగ్యతనిస్తుంది. సంతానం కేవలం భార్యాభర్తల భౌతిక కలయిక వల్ల మాత్రమే పుడుతుంది అంటే తప్పు. అది ఇద్దరి ఆత్మల సంయోగం వల్ల కలుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ కొలాబరేషన్ ఆఫ్ ద వైఫ్ అండ్ హస్బెండ్, రాదర్ ఇట్ ఈస్ ద స్పిరిచువల్ అమాల్గమేషన్ ఆఫ్ ద సేమ్ టు ఇన్వైట్ ద న్యూ స్పిరిట్ టు ద వరల్డ్. ఆత్మీయ సంయోగం వల్ల ఏర్పడే పిండానికి మాత్రమే ప్రాణశక్తి సరిగా ఉంటుంది. అంతేగాని IVF సెంటర్ల ద్వారా కలిగే సంతానానికి ప్రాణశక్తి ఎక్కువగా ఉండదు. ఈ ప్రాణశక్తే వాళ్ళ ఎదుగుదలని, వాళ్ళ రోగ నిరోధక శక్తిని డిసైడ్ చేస్తుంది. విపరీతమైన మెడిసిన్ వాడడానికి బదులు భార్యాభర్తలు ఆ యోగ్యతని సంపాదించాలి. ఆ యోగ్యతని సంపాదించే మార్గమే గర్భ సంస్కారం. ఈ సంస్కారాన్ని పాటించడం వల్ల తల్లిదండ్రుల చెడు వ్యసనాలు లేదా చెడు కర్మలు పిల్లలకి అంటవు. ఎలాగంటే ఇప్పుడు ఉన్న సమాజంలో పెళ్లికి ముందు అనేక వికృత చేష్టలు జరుగుతున్నాయి. అంటే లవ్, లివింగ్ రిలేషన్షిప్, సెక్స్ బిఫోర్ మ్యారేజ్, డ్రగ్ అడిక్షన్ లాంటివి అన్నమాట.
అనుకుందాం, భార్యాభర్తల్లో ఎవరైనా పెళ్లికి ముందే అక్రమంగా పిండం ఏర్పడడానికి కారణమై ఉంటే ఆ భ్రూణ హత్య పాపం ఎలా పోతుంది? అది పుట్టబోయే పిల్లలకి అంటదా? అలానే పెరిగిన వాతావరణంలో తల్లి ప్రేమ కావచ్చు లేదా తండ్రి ప్రేమ కావచ్చు, నోచుకొని వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ లోటు పిల్లల మానసిక ఎదుగుదలకు కారణమవదా? మరి దీనికి ఏది పరిష్కారం? రకరకాల అలవాట్లతో కలుషితమైన శరీరం, అది భార్యాభర్తలు ఎవరికి వారే కాపాడుకునే పరిస్థితి లేదు. మరి ఆ అనారోగ్యం పిల్లలకి వారసత్వ ఆస్తిగా వెళ్ళదా? ఈ సమస్యలన్నిటినీ పరిష్కారమే గర్భ సంస్కారం. శాస్త్రాల ప్రకారం ఒక కొత్త ప్రాణం తండ్రి అంశ నుంచే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అంటే తన తండ్రి ఎవరు ఉండాలి అని తను ముందు నిర్ణయం చేసుకున్నాకే తల్లి గర్భానికి చేరుతుంది. ఆ జీవం భర్త శరీరంలో ప్రవేశించడానికి భార్య భర్తని ఎంత ప్రేమిస్తున్నది, ఎంత సపోర్టివ్గా ఉన్నది, తనకు అనుగుణంగా అసలు ఎలా ఉంటుంది అన్న విషయాలు చాలా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే భర్తకి తండ్రి అయ్యే అంశ దీనిపైనే ఆధారపడుతుంది. చిత్తశుద్ధి లేని శివపూజ ఎలారా అన్నారు పెద్దలు. అయితే చిత్తశుద్ధి భగవంతుని పైన కాదు, భగవంతుని భౌతిక రూపమైన భర్త పైన. భార్య ప్రేమ చేత భక్తి చేత భర్త ప్రసన్నం అవ్వకపోతే ముక్కోటి దేవతలకి ముడుపులు కట్టిన ఫలితం శూన్యం. మరి ఇప్పుడున్న సమాజంలో ఎంతమంది పుట్టింటి వారి అవమానాలతో పంచాయతీలలో పెట్టి నిలిపిన ప్రాణం నుంచి మళ్ళీ సంతానం కావాలి అంటే ఏ దేవుడు వరమిస్తాడు? నోబడి. దీనికి సంబంధించి శివపార్వతుల మధ్య బంధాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పార్వతీదేవికి గతం శూన్యం, పుట్టింటి జ్ఞాపకాలు అన్ని శూన్యం చేసుకుని ఉంటుంది. భర్త అయిన శివుని దగ్గర నుంచి వచ్చే ప్రతి మాటని మనసులో తీసుకొని ఆ మాటే తానుగా మారిపోతుంది. శివుని మాటని మనసులో పార్వతి ఎలా నింపుకుంటుందో అలానే గర్భం స్వీకరించే స్త్రీ భర్త మాటని కూడా స్వీకరించకపోతే గర్భధారణ కష్టమవుతుంది. ఎందుకంటే భర్త వీర్యం గర్భాశయంలో వెళ్ళినప్పుడు అండాలు వాటిని అందుకొని తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తేనే పిండం తయారవుతుంది. మాటనే మనసులో నిలుపుకునే ప్రయత్నం రోజు జరగకపోతే ఈ ప్రాసెస్ కూడా కష్టంతో కూడుకున్నది. ఇవి భార్య గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అయితే సంతానం కోసం తప్పించే భర్తలు గుర్తుంచుకోవాల్సినది, హ్యావ్ యూ ఎవర్ ప్లీజ్డ్ యువర్ వైఫ్ టు మేక్ హర్ హ్యాపీ? భార్య సంతోషం కోసం తన మనస్సు తృప్తి పడేలా ఎప్పుడైనా ప్రవర్తించావా? అలా చేయకుండా కారణాలు ఎన్నైనా కూడా భార్యని అశ్రద్ధ చేస్తున్న సన్నాసులకి ఆశాభంగం తప్పదు. అలా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు పెంచుకోవడానికి మార్గం ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ఒక ఎత్తు అయితే, వీర్యశక్తిని పెంచుకోవడానికి, అండాల నాణ్యతని పెంచుకోవడానికి సరైన ఆహార నియమాలతో 3 నెలల బ్రహ్మచర్యం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే పెళ్లికి ముందు ఉండే ఎక్సెసివ్ మాస్టర్బేషన్, లివింగ్ రిలేషన్షిప్, ఎక్సెసివ్ ఇంటర్ కోర్స్ అంటే అధిక హస్తప్రయోగం, ఎక్కువసార్లు శారీరక సంబంధం ఉండడం వల్ల వీర్యం పలచబడుతుంది, అండాల నాణ్యత కూడా తగ్గుతుంది. దీన్ని అధిగమించడానికే బ్రహ్మచర్య సాధన తప్పనిసరి అవుతుంది. దీని గురించి చాలా వివరంగా మన ఛానల్లో చెప్పాను, తప్పక చూడండి. ఇంకా దీన్నే మా సాంప్రదాయంలో పెద్దలు ఎలా పెట్టారు అంటే, పెళ్లి నిశ్చయం అయ్యాక తర్వాత 3 నెలలు అబ్బాయిని పెళ్లి కూతురి ఇంట్లోనే ఎవరితో కలవనివ్వకుండా, కనీసం కాబోయే భార్యని కూడా చూడనివ్వకుండా జాగ్రత్త తీసుకొని నెయ్యి లాంటి పదార్థాలతో కలిపిన ఆహారాలతో 3 పూటలు మేపేవారు. అలా చేయడం ద్వారా ప్రయోజనాలు 2. 1 బ్రహ్మచర్య పాలన అయితే, 2 వాళ్ళ కుటుంబంతో కలిసిపోవడానికి మొక్క దశలోనే అలవాటు ఏర్పడుతుంది. ఇంకా పుట్టబోయే పిల్లలు ఆడపిల్ల కావాలా లేక మగవాడు కావాలా అనేది కూడా ఋతుక్రమం పూర్తి అయిన రోజు నుంచి సరైన సమయాన్ని నిర్ణయం చేసేవారు. అలానే వాళ్ళ గుణాలు ఎలా ఉండాలో కూడా శుక్లపక్షం కృష్ణపక్షం అనుసరించి ముహూర్తం పెట్టేవారు. ఆ శోభన ముహూర్తం సమయమే రోగాన్ని తట్టుకొని నిలబడే సంతానాన్ని ప్రాప్తి చేసేది. ఈ పద్ధతులను అనుసరించి పుట్టే పిల్లలు ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకొని నిలబడే మొక్కలాగా తయారవుతారు. అనారోగ్యమే రాని వారిగా ఎప్పుడూ ఆనందంగా రాణిస్తూ ఉంటారు.
దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి deshasampada@gmail.comకి పేరు మొబైల్ నెంబర్తో మెయిల్ చేయండి. ఇంకా ఈ విషయాన్ని బాధలో ఉన్న వారికి తప్పక షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.